లాజిక్స్. ప్రీవియస్ సెషన్స్ లో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చూసాం. సో అసలు కోర్స్ ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ నుండి ఎలాంటి కంటెంట్ వస్తుంది అనే పాయింట్స్ నేను క్లియర్ గా డిస్కస్ చేశాను. మరి నెక్స్ట్ ఆ సిలబస్ కి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుండి అవ్వాలి అంటే దానికోసం మన విఎంఆర్ లాజిక్స్ లో స్పెషల్లీ ఎక్స్క్లూజివ్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ లైవ్ బ్యాచ్ డీటెయిల్స్ అనేవి నేను ఫర్దర్ గా డిస్కస్ చేయడానికన్నా ముందు అసలు మన విఎంఆర్ లాజిక్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ గురించి నేను ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. మన అచీవ్మెంట్స్ కూడా మీకు ఒక ఐడియా వచ్చింది అంటే అసలు ఈ లైవ్ బ్యాచెస్ లో ఎలాంటి టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేస్తామో అనే ఐడియా మీకు వస్తుంది. సో ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ చెప్పడానికన్నా ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నేను ఆల్రెడీ క్లియర్ గా మీకు చెప్పాను. సిబిటి 1 ఎంత వెయిటేజ్ ఉంటుంది, సిబిటి 2 ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఏ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో అనే పాయింట్స్ మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. బట్ ఒక్కసారి జస్ట్ సిబిటి 1 నుండి 100 మార్క్స్ అయితే దాంట్లో మ్యాథ్స్ 30, రీజనింగ్ 30, జిఎస్ 40 మార్క్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ సిబిటి 2, ఈ సిబిటి 2 నే బేసిక్ గా మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఓవరాల్ గా మనకి 120 మార్క్స్ సెషన్ అనేది ఉంటుంది. దాంట్లో మ్యాథ్స్ నుండి 35, రీజనింగ్ నుండి 35, జిఎస్ నుండి 50 మార్క్స్. అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది సిబిటి 1 అంటే కాదు, సిబిటి 2 లెవెల్లోనే మీ ప్రిపరేషన్ ఉండాలి అనే పాయింట్ డిస్కస్ చేశాం కదా. సో ఆ సిబిటి 2 లెవెల్లో పేపర్ అనేది మనకి టఫ్ లెవెల్లో ఇచ్చినా సరే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ క్రాక్ చేసేలాగా మన విఎంఆర్ లాజిక్స్ నుండి ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 27th నుండి స్టార్ట్ అవుతుంది. 27th డిసెంబర్ 2024 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్ లో మనకి ఫస్ట్ 4 days డెమో సెషన్స్ ఉంటాయి. సో ఆ డెమో సెషన్స్ అనేవి చూసిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఎలా మా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు కూడా ఐడియా రావాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ 4 days డెమో సెషన్స్ అనేవి ఇస్తున్నాం అన్నమాట. సో ఈ డెమో సెషన్స్ లో ఏంటి అంటే మనం ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్యాచ్ లో ఇచ్చే క్లాసెస్ ఏంటి అంటే అర్థమెటిక్ వచ్చేసి విఎంఆర్ సార్ డీల్ చేస్తున్నారు, రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి నేను డీల్ చేస్తున్నాను, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జ్యోతి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇవి మనకి లైవ్ క్లాసెస్. మరి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్ మాత్రమే లైవ్ ఎందుకు ఇస్తున్నారు, మరి మిగతా సబ్జెక్ట్స్ పొజిషన్ ఏంటి అంటే ఇవి కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మన రినౌండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో మీకు స్క్రీన్ మీద ఫ్యాకల్టీ మెంబర్స్ కనిపిస్తున్నారు కదా, సో వీళ్ళందరి క్లాసెస్ అనేవి మనకి రికార్డెడ్ సెషన్స్ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో అవి మనం రికార్డెడ్ సెషన్స్ అనేవి ఇస్తాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అలానే డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇవి లైవ్ సెషన్స్ వస్తున్నాయి. ఎందుకు స్పెషల్ గా ఇవి మాత్రమే లైవ్ సెషన్స్ వస్తున్నాయి అని అంటే ఒక్కసారి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సబ్జెక్ట్స్ వెయిటేజ్ గురించి మాట్లాడితే సిబిటి 1 వచ్చేసి మనం చెప్పుకున్నట్టు ఓవరాల్ గా 100 మార్క్స్. 100 మార్క్స్ లో మ్యాథ్స్ వచ్చేసి 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జిఎస్ 40. ఈ జిఎస్ లో కరెంట్ అఫైర్స్ ఏం చెప్పారు, అరౌండ్ మనకి 10 మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కనుక చూస్తే మ్యాథ్స్ 30, రీజనింగ్ 30, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. సో 30, 30, 60, 60 + 10 70. 100 మార్క్స్ లో 70 మార్క్స్ మనం లైవ్ క్లాసెస్ అనేవి ఇస్తున్నాం. సో ఎవ్రీడే మనకి 6 hours లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్ మనం లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. మరి రిమైనింగ్ 30 మార్క్స్ పొజిషన్ ఏంటి అంటే మనకి ఎవరైతే రినౌండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అని చెప్పుకున్నామో సో వాళ్ళ రికార్డెడ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఆ రికార్డెడ్ సెషన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే బేసిక్ గా మ్యాథ్స్ కి వచ్చేసరికి మీకు డౌట్స్ అనేవి ఉంటాయి, రీజనింగ్ డౌట్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ ఏవి చూసుకున్నా సరే డౌట్స్ అనేవి ఉంటాయి. మరి అవి డౌట్స్ రెక్టిఫై అవ్వాలి అంటే మనం ఆన్లైన్ క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి. చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే లైవ్ క్లాసెస్ కి రికార్డెడ్ క్లాసెస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే లైవ్ క్లాసెస్ లో మీరు మా ముందు లేకున్నా సరే మీరు మొబైల్లో మమ్మల్ని చూస్తూ ఉంటారు, మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీరు కమెంట్స్ లో పెడతా ఉంటారు, మేము వాటికి రిప్లై అనేది ఇస్తూ ఉంటాం. బట్ రికార్డెడ్ సెషన్స్ లో ఏంటి అంటే ఆల్రెడీ క్లాసెస్ రికార్డ్ అయిపోయి ఉంటాయి. అయితే జిఎస్ కి రికార్డెడ్ సెషన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మీకు టైం అనేది మేనేజ్ అవ్వడానికి. ఇప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది మనకి ఏప్రిల్ 2025 లో ఉంటుంది, అలానే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది మే, జూన్ 2025 లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా 4 months టైం ఉంది కాబట్టి ఈ కోర్స్ అనేది మనకి 3 months లో కంప్లీట్ చేయాలి. 3 months లో కంప్లీట్ చేయాలి అంటే మీరు ఎవ్రీడే 8 hours to 9 hours కూర్చొని ప్రిపేర్ అవ్వాలి. సో ఆ 8 hours to 9 hours ఏ రోజు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి అనే పాయింట్స్ కూడా మేమే డిస్కస్ చేస్తాం. ఇక్కడ బేసిక్ గా బ్యాచ్ అంటే జస్ట్ క్లాసెస్ చెప్పి వదిలేయడం మాత్రమే కాదు,
ఆ పర్టికులర్ డే లో మీరు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనే పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఈ బ్యాచ్ లో వచ్చేసి మనకి ఎవ్రీ డే 6 hours లైవ్ క్లాసెస్ అనేవి అవుతా ఉంటాయి. సో లైవ్ క్లాసెస్ చెప్పాను కదా, 6 hours ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపే మనకి CBT 1 లో అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్ ఈ సబ్జెక్ట్స్ నుండే వస్తాయి. అలానే CBT 2 కి వచ్చేసరికి 120 మార్క్స్ లో మ్యాథ్స్ నుండి 35, రీజనింగ్ నుండి 35, అలానే కరెంట్ అఫైర్స్ నుండి 20 మార్క్స్. సో ఓవరాల్ గా 120 మార్క్స్ లో 90 మార్క్స్ ఈ సబ్జెక్ట్స్ నుండే వస్తాయి. కాబట్టి వీటిని మనం ఏంటి అంటే ఎవ్రీ డే 6 hours లైవ్ సెషన్స్ అనేవి ఇస్తున్నాం. ఆ 6 hours అయిపోయిన తర్వాత ఇంకొక 2 hours ఏంటి అంటే మీరు రికార్డెడ్ సెషన్స్ GS లో ఉండే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలానే పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మీకు రికార్డెడ్ సెషన్స్, అవి కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. సరే, ఇంకొక డౌట్ రైజ్ అవ్వచ్చు, ఏంటి అంటే లైవ్ క్లాసెస్ అంటే మీరు ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, అలానే కరెంట్ అఫైర్స్ మీరు లైవ్ చెప్తా అంటున్నారు కాబట్టి మాకు ఏం డౌట్స్ ఉన్నా సరే మేము లైవ్ లో రెక్టిఫై చేసుకుంటాం, మీరు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ GS అనేది రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి కదా, మరి రికార్డెడ్ సెషన్స్ లో కూడా ఏమైనా డౌట్స్ వస్తాయి. ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంది, దాని గురించి నాకు ఏమైనా డౌట్ రైజ్ అయింది, మరి నేను ఎవరిని అడగాలి అంటే దానికోసం కూడా మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. మీకు ఎవరైతే ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారో ఒక సబ్జెక్ట్ ని, ఆ ఫ్యాకల్టీతో డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి మనం ఎవ్రీ 10 days కి ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటాం GS ఫ్యాకల్టీతో. నెక్స్ట్ వీక్లీ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. ఈ లైవ్ బ్యాచ్ లో ఏంటి అంటే ఇప్పుడు సండే రోజు మీకు వీక్ లో ఆ వీక్ లో రన్ అయ్యే స్కెడ్యూల్ అనేది మొత్తం వస్తుంది అనమాట. సో ఈ 6 hours లో మేము లైవ్ క్లాసెస్ అనేవి ఇవి కండక్ట్ చేస్తాం, ఈ టాపిక్ కండక్ట్ చేస్తాం. మిగిలిన 2 hours ఏదైతే రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయో ఆ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టైం నుండి ఏ టైంకి చదవాలి అనేది మేము పాయింట్స్ మెన్షన్ చేస్తాము, ఆ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టాపిక్ టెస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అవగానే టాపిక్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ తీసుకోండి, కోడింగ్ డికోడింగ్ కంప్లీట్ అవగానే కోడింగ్ డికోడింగ్ కి సంబంధించి టాపిక్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో టాపిక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాక్ టెస్ట్. సో ఈ మాక్ టెస్ట్లు ఎందుకు అంటే మీరు ఎక్కడ చూసుకున్నా సరే సబ్జెక్ట్ మీకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్ లో వచ్చిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తా ఉంటారు. బట్ సిలబస్ లో కూడా మేమేంటి అంటే CBT 2 లెవెల్లో పేపర్ టఫ్ లెవెల్లో ఇచ్చినా సరే మీరు పేపర్ క్రాక్ చేసేలాగా మన దగ్గర కంటెంట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మేము ప్రీవియస్ గా లాస్ట్ టైం అయిన నోటిఫికేషన్స్ లో కూడా మేము ప్రూవ్ చేసుకున్నాము. మీరు మన VMR Logics యూట్యూబ్ ఛానల్లో చూసినా సరే మన స్టూడెంట్ సక్సెస్ ఆగా అనేది వాళ్ళ మాటలలోనే మనం డిస్క్రైబ్ చేసాం, రైట్? సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మాక్ టెస్ట్ లో రాయడం వల్ల ఏంటి అంటే విత్ ఇన్ ఏ టైం మనకి ఎంత ఉంటుంది టైం, CBT 1 90 minutes ఉంటుంది. 90 minutes లో 100 questions చేయాలి. అలానే CBT 2 కూడా 90 minutes ఉంటుంది. 90 minutes లో 120 questions చేయాలి. 90 minutes లో 120 questions సాల్వ్ చేస్తేనే నీకు జాబ్ చేతిలో ఉంటుంది అంటే డైరెక్ట్ క్లాసెస్ ఎగ్జామ్ వెళ్ళి రాస్తా అంటే దాంతో ఎలాంటి యూజ్ ఉండదు. క్లాసెస్ విని మీ నోట్స్ రాసుకోవడం వల్ల 70% మాత్రమే మీరు జాబ్ రీచ్ అవడానికి దగ్గర ఉన్నట్టు, మిగిలిన 30% ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రాక్టీస్ కూడా మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి అనేది మేము స్టూడెంట్స్ మీద వదిలేయకుండా దానికోసమే మాక్ టెస్ట్లు. ఈ మాక్ టెస్ట్లు కూడా ఏంటి అంటే మొత్తం ఓవరాల్ గా 50 మాక్ టెస్ట్లు RRB NTPC కి సంబంధించి CBT 1 నుండి 40, అలానే CBT 2 నుండి 10, ఓవరాల్ గా 50 మాక్ టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మాక్ టెస్ట్ కూడా ఎవ్రీ సండే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు నెక్స్ట్ డే వీడియో రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ డౌట్ క్లియరింగ్ సెషన్ గురించి చెప్పాను, మనకి GS ఫ్యాకల్టీతో డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇది మన లైవ్ బ్యాచ్ డీటెయిల్స్ అన్నమాట. సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకి మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. 27th December నుండి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్ కి కంప్లీట్ అవుతుంది. ఎందుకు అనంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ NTPC వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్లో ఉంటుంది. దానికైతే ముందుండే ఛాన్స్ లేదు ఎగ్జామ్. సో ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మార్చ్ కల్లా మనం సిలబస్ కంప్లీట్ చేసుకున్నాము అంటే అరౌండ్ ఒక 10 days మళ్ళీ మీకు రివిజన్ అనేది టైం దొరుకుతుంది. కాబట్టి అలా మేము కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా అదే లెవెల్లో ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ కావాలి అని అనిపిస్తే మనం ఇంకా టైమింగ్స్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. బేసిక్ టైమింగ్స్ అయితే ఎవ్రీడే 6 hours లైవ్ సెషన్స్, అలానే 2 hours రికార్డెడ్ సెషన్స్ ఇవ్వాలి అనేది ఫస్ట్ ప్రపోజల్. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ ఇంకొంచెం ఏప్రిల్ స్టార్టింగ్ వీక్ లోనే ఉంది అంటే ఇంకా ముందే మేము సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఇలా మేము స్కెడ్యూల్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటి, క్లాసెస్ వింటున్నప్పుడు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ రోజు నేను ఈ టాపిక్ కంప్లీట్ చేశాను, మరి నెక్స్ట్ డే ఏ టాపిక్ కంప్లీట్ చేయాలి,
అసలు ఒకదానికి కాంబినేషన్ కంటిన్యూటీ ఏమైనా ఉంటుందా అనే డౌట్స్ రైజ్ అవుతాయి కాబట్టి ఆ పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకొని మెయిన్ గా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి స్కెడ్యూల్ మీరు చేసుకోవడమే కాకుండా మేము ఒక వీక్లీ స్కెడ్యూల్ ఇచ్చామనుకోండి, మీరు దాన్ని ఫాలో అయితే విత్ ఇన్ అ టైమ్ లో మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ బ్యాచ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్, సో బ్యాచ్ వచ్చేసి 27th December 2024 నుండి స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సిబిటి 2 లెవెల్లో ఎంత కంటెంట్ అవసరమో అదే కంటెంట్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ బ్యాచ్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆన్లైన్ నెంబర్స్ వచ్చేసి 8881883666 లేదు అంటే 8886396665. సో ఈ 2 నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు బ్యాచ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. నెక్స్ట్, సో ఇవి మనకి మెయిన్ గా బ్యాచ్ డీటెయిల్స్. ఎందుకు అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి చాలా మంది అప్లై చేశారు, చాలా మందికి అదొక డ్రీమ్ జాబ్. రైల్వే నుండి డ్రీమ్ జాబ్ అంటేనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఈవెన్ అమ్మాయిలు చూసుకున్నా సరే ఒక డ్రీమ్ జాబ్, రైల్వేకి సంబంధించి డ్రీమ్ జాబ్ ఏదన్నా ఉందా అంటే ఎన్టీపీసీ. ఎందుకంటే దాంట్లో మనకి 9 to 6 టైమింగ్స్ అనేవి ఉంటాయి కొన్నిట్లలో. సో ఆల్రెడీ మనం అవి కూడా డిస్కస్ చేసాం. 9 to 6 టైమింగ్స్ దేంట్లో ఉంటాయి, లీవ్స్ దేంట్లో ఎక్కువ దొరుకుతాయి, సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, సో అవన్నీ పాయింట్స్ ని కూడా మనం యాప్ లో డిస్కస్ చేసాము. అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా డిస్కస్ చేసాం, రైట్. సో ఇది మెయిన్ మన మోటో వచ్చేసి ఎన్టీపీసీ. ఇక్కడ కూడా మనకి బ్యాచ్ అనేది ఎక్కువ మంది తీసుకోము. సో బ్యాచ్ స్ట్రెంత్ కూడా లిమిటెడ్ గానే తీసుకొని, ఎందుకు అంటే అందరికి క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ వస్తే రిజాల్వ్ చేయాలి అని అంటే ఎక్కువ స్ట్రెంత్ ని మేము యాక్సెప్ట్ చేయట్లేము. సో లిమిటెడ్ స్ట్రెంత్ తో మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ బ్యాచ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, బ్యాచ్ డీటెయిల్స్ తో పాటు ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి విఎంఆర్ లాజిక్స్ యాప్.